హలో గాయస్, మనకి రేపు నవంబర్ 22 నుంచి బోర్డర్ గవస్కర్ ట్రోఫీ అయితే జరగబోతుంది. అయితే మరి ఈ సిరీస్ వచ్చేసరికి ఇటువైపు ఇండియాకి అలాగే ఆస్ట్రేలియాకి ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్ అని చెప్పాలి. ఎందుకంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలన్నా ఇదే డిసైడింగ్ సిరీస్. దాని తర్వాత ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలన్నా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్ వాళ్ళకు కూడా. సో అయితే మరి ఈ సిరీస్ గురించి ఆల్రెడీ మన ఇండియా టీం ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మన ఇండియా టీంలో వచ్చేసరికి శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఫస్ట్ టెస్ట్కి అవైలబుల్గా ఉండట్లేదు. సో మరి దాని గురించి లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేసాం. సో అయితే మరి దాని తర్వాత మరి మన వాళ్ళు గెలవాలి అంటే ఖచ్చితంగా అపోజిషన్ టీం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సిందే మనం. సో అయితే మరి ఇప్పుడు ఆస్ట్రేలియా టీం కనుక ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా టీంలో కేవలం వాళ్ళు 13 మంది స్క్వాడ్తో అయితే వాళ్ళ టీంని అనౌన్స్ చేశారు. సో అయితే మరి ఆ స్క్వాడ్లో మరి మన ఇండియా టీంకి థ్రెటన్గా మారే ఛాన్స్ ఎవరన్నా ఉన్నారా, దాంతోపాటు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో ఆడే ప్లేయర్స్ ఎవరు అనే దాని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా మాట్లాడేద్దాం. అయితే మరి ఇక మ్యాటర్లోకి వెళ్తే మనకి ఫస్ట్ వాళ్ళ టీం కనుక ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ వాళ్ళకి మెక్స్క్వీనే. సో అతను గురించి మనకి ఆల్రెడీ తెలుసు, ఆస్ట్రేలియా ఏ టీం తరఫున దాని తర్వాత వాళ్ళ డొమెస్టిక్ సీజన్లో కూడా ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో మరి దాని తర్వాత అతనితో పాటు ఉస్మాన్ ఖవాజా అయితే వాళ్ళకి ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉందట. సో మరి వాళ్ళు ఇద్దరు ఓపెనింగ్తో పక్కన పెడితే దాని తర్వాత నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 పొజిషన్ వచ్చేసరికి స్టీవ్ స్మిత్, లబుషెన్, ట్రావిస్ హెడ్. సో వీళ్ళ ముగ్గురు అయితే నెక్స్ట్ పొజిషన్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి దాని తర్వాత నెంబర్ 6 పొజిషన్లో వచ్చేసరికి వాళ్ళకల్లే బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన మిచెల్ మార్ష్ అయితే ఆ ప్లేస్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత నెంబర్ 7 పొజిషన్లో వచ్చేసరికి అలెక్స్ క్యారీ, సో వికెట్ కీపర్ కాబట్టి. సో మరి ఇక్కడ అలెక్స్ క్యారీని తీసుకుంటారా, జోష్ ఇంగ్లీష్ని తీసుకుంటారా అంటే అలెక్స్ క్యారీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మరి నెంబర్ 8 పొజిషన్లో వచ్చేసరికి మనందరికీ బాగా తెలిసిన బౌలింగ్ ఆల్రౌండర్ అయిన వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత నెంబర్ 9, నెంబర్ 10 పొజిషన్లో వచ్చేసరికి మనందరికి బాగా తెలిసిన మిచెల్ స్టార్క్, హ్యాజల్వుడ్ వస్తారు. దాని తర్వాత నెంబర్ 11 పొజిషన్లో వచ్చేసరికి వాళ్ళకి స్పెషలిస్ట్ స్పిన్నర్ అయిన నాథన్ లైన్. సో ఇలాగ వాళ్ళ ప్లేయింగ్ 11 అయితే ఈ విధంగా ఉండబోతుంది. సో మరి దాని తర్వాత నెక్స్ట్ ఇద్దరు ప్లేయర్స్ ఎవరయ్యా అంటే బోలాండ్, దాని తర్వాత వచ్చేసరికి జోష్ ఇంగ్లీష్. సో వీళ్ళిద్దరికి మాత్రం వీళ్ళిద్దరికి ప్లేస్ దక్కే ఛాన్స్ చాలా కష్టం అని చెప్పాలి. సో ఎందుకంటే వీళ్ళ ప్లేయింగ్ 11 అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళని ఎదుర్కొని మరి మనం గెలుస్తామా అంటే అంత ఈజీ కాదు, అలాగే అంత కష్టమైన పని కూడా కాదు. అయితే మరి దీని గురించే మరి ఉస్మాన్ ఖవాజా కొన్ని హాట్ కామెంట్స్ చేశాడు. సో అది కూడా మన బౌలర్ అయిన బుమ్రా గురించి. అసలు ప్రతి టీం, ఏ టీం అయినా సరే మరి వరల్డ్ క్రికెట్లో ప్రతి టీం ఏ ప్లేయర్ని అడిగినా మీకు ప్రస్తుతానికి మనకి క్రికెట్లో, వరల్డ్ క్రికెట్లో ఏదైనా ఒక బౌలర్ని ఎదుర్కోవాలి అంటే కష్టంగా ఉంటే ఆ బౌలర్ పేరు ఏంది అని ఎవరిని అడిగినా సరే ప్రతి ఒక్కరు చెప్పేది బుమ్రా పేరు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి బుమ్రా గురించి ఉస్మాన్ ఖవాజా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటి అంటే బుమ్రాని ఆడటం అనేది నాకు చాలా ఈజీ. సో బుమ్రా అనే అతను నాకు కష్టంగా అని ఎప్పుడు కూడా అనిపించలేదు. ఎందుకంటే బుమ్రాని ఫస్ట్లో కొంచెం అటాకింగ్ మోడ్లో బౌలింగ్ చేస్తాడు. సో ఫస్ట్లో కనుక ఈజీగా ఆడుకున్నామంటే కొంచెం దాని తర్వాత చాలా ఈజీగా ఉండిద్ది తన బౌలింగ్ ఆడటం. సో అతని బౌలింగ్ అనేది నాకు అంత కష్టంగా కూడా అనిపించదు అని చెప్పేసి ఉస్మాన్ ఖవాజా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసేసాడు. అయితే మరి దీంతో మరి అంతకుముందు స్టాట్స్ చూసుకుంటే మరి వీళ్ళలో ఇప్పటి వరకు దాదాపు 250 బాల్స్ వరకు ఆడాడు ఉస్మాన్ ఖవాజా, ఎవరు బుమ్రా బౌలింగ్లో. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒక్కసారి కూడా బుమ్రా అవుట్ చేయలేకపోయాడు ఖవాజాని. సో మరి ఈ కాన్ఫిడెన్స్ ఉంచుకోనేమో మరి ఉస్మాన్ ఖవాజా అయితే బుమ్రాని నేను ఈజీగా ఆడతాను అని చెప్పేసి సో అతనైతే చూడటం జరిగింది. సో అయితే మరి దీంతో పాటు మరి మొహమ్మద్ షమీ గురించి అతను ఏమంటున్నాడంటే నాకు బుమ్రాతో అంత ఇబ్బందిగా ఉండదు, కానీ షమీ బౌలింగ్లో ఆడటం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది నాకు. సో మరి ఈ విధంగా అనడానికి కారణం ఏంటి అంటే అతను ఒక మంచి లైన్ అండ్ లెంత్ పట్టుకుని వస్తాడు. సో దాంతోపాటు ఆ లెంత్లో అదే లైన్లో పర్ఫెక్ట్గా వేయగల బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది షమీ మాత్రమే. సో అతన్ని ఆడటం అనేది నాకు కొంచెం డిఫికల్ట్గా ఉండిద్ది అని చెప్పేసి షమీని పైకి లేపాడు అనమాట. సో అయితే మరి వీళ్ళిద్దరి మధ్య అంతకుముందు స్టాట్స్ ఏమైనా ఉన్నాయా అంటే వీళ్ళిద్దరు 2018, 19 దాని తర్వాత 23లో కూడా వీళ్ళిద్దరూ ఆడటం జరిగింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో 2 times షమీ
మరి ఉస్మాన్ ఖవాజాని అవుట్ చేశాడు. సో దాంతోపాటు దాదాపు 259 బాల్స్ ఏమో ఎదుర్కొన్నాడు ఉస్మాన్ ఖవాజా, ఎవరో మన షమీ బౌలింగ్లో. సో మరి అయితే దీంట్లో చూసుకుంటే కేవలం 109 పరుగులు మాత్రమే చేశాడు. సో దాంట్లో కూడా దాదాపు 200 పైనే డాట్ బాల్స్ కూడా ఉన్నాయి. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి షమీ అనే అతనే నాకు కొంచెం డిఫికల్ట్గా ఆడటానికైతే కొంచెం ఇబ్బంది పడతాను, అంతే తప్ప బుమ్రాని ఆడటం అనేది నాకు ఎప్పటికి కూడా ఇబ్బందిగా లేదు అని చెప్పేసి ఉస్మాన్ ఖవాజా అయితే మాట్లాడుతున్నాడు. సో మరి అయితే చూద్దాం, రేపు ఇంకా బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా 3-4 రోజులే టైం ఉంది కాబట్టి సో మరి బుమ్రా అటాకింగ్ మోడ్ని చూపిస్తాడా, లేదంటే మరి ఉస్మాన్ ఖవాజానే బుమ్రా మీద అటాక్ చేస్తాడా అనేది మనం అయితే చూద్దాం. సో మరి అయితే దీని గురించి మరి ఇండియా గురించి మరి ఇండియా టీంలో ఎవరెవరో మరి ప్లేయింగ్ లెవెల్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. సో దాని తర్వాత మరి ఉస్మాన్ ఖవాజా ఈ వ్యాఖ్యల మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.